దూరంగా ఉండు. వాళ్ళ వైపు చూడొద్దు, సరేనా? అలాగే మావయ్య. ఇదిగో డిఎస్పీ, ఒక స్ట్రాంగ్ టీ ఇవ్వు. అలాగే సార్. చక్కెర ఎక్కువ వేసుకో. అలాగే బాబు. వీడెవడు? వీడు నా మేనలుడు, అంటే నా చెల్లెలు కొడుకు. వీడి పేరు నిషేధం. నిషేధమా? అదేం పేరయ్యా? మా బావ పచ్చి తాగుబోతండి. 20 ఏళ్ల కిందట అన్న ఎన్టీఆర్ గారు మద్యపాన నిషేధం పెట్టారు కదండి, అప్పుడు ఈడు పుట్టానండి. వాళ్ళమ్మ సంతోషం తట్టుకోలేక ఈడికి నిషేధం అని పేరెట్టిందండి. భలే గమ్మత్తుగా ఉంది కదయ్యా. అరే నిషేధం ఇట్లారా. రారా, సారు పిలుస్తున్నారుగా, వెళ్ళు. ఏం చదివావురా? చదువు అవ్వలేదండి. చదువు అవ్వలేదని అంత గొప్పగా చెప్తున్నావు, మరి ఏమబ్బిందిరా నీకు? మరండి అరే నిషేధం ఇట్లారా. రారా, సారు పిలుస్తున్నారుగా, వెళ్ళు. ఏం చదివావురా? చదువు అవ్వలేదండి. చదువు అవ్వలేదని అంత గొప్పగా చెప్తున్నావు, మరి ఏమబ్బిందిరా నీకు? మరండి నేనండి నాకండి. నచ్చ పెట్టకుండా చెప్పరా. సార్ 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 వద్దు సార్, వాడిని కదిలించకండి. ఇదిగోండి టీ తాగండి. ఏంటో అలా భయపడతావు? నేనేం వాడిని కొట్టడం లేదు. మీరు కొడతారని కాదు సార్, వాడు అదో టైపు. అదో టైపా? అంటే అంటే నేను చెప్పనా మావయ్య? అరే నువ్వు వెళ్ళరా, వెళ్ళు, గ్లాసులు కడుగు పో. సరే. రేయ్ ఆగరా, ఇట్లారా. వాడితో మీకు వద్దు సార్. అరే పోరా, పో, చెప్పిన పో, చెప్పు, పో, పో. ఏంటయ్యా ఏంటయ్యా వీడి గొప్ప? ఏంటంట? వీడేమైనా పెద్ద రౌడీయా లేకపోతే గ్యాంగ్స్టరా? గుద్దితే అరగుద్దు వేస్ట్ అవుద్ది. ముందు వాడిని అలా చూడొద్దని చెప్పు. చూపే సార్ మన కొంప ముంచేది. వాడు అలా చూస్తూ మనసులో ఏమనుకుంటాడో అదే జరుగుతుంది. ఏంటి వీడా? ఏదనుకుంటే అది జరుగుద్దా? ఎర్రోళ్ళ ఉన్నావు డిఎస్పీ. ఏంటయ్యా నీ మూఢనమ్మకాలు? సన్నాసి అన్నమాట నన్ను చూసి అన్నావా చూడకుండా అన్నావా? అయ్య బాబాయ్ స్వామి, నేను మిమ్మల్ని అలా ఎందుకు అంటాను? వీడిని పని నేర్చుకోమని మందరిస్తున్నాను అంతే. అలాగా? ఏమి నిషేధం? వయసులో ఉన్నప్పుడు పని నేర్చుకుంటేనే జీవితం బాగుపడుతుంది నాయనా. మీరు వయసులోనే ఉన్నారుగా, మరి పనులు చేసుకోకుండా ఈ సన్యాసం ఎందుకు పుచ్చుకున్నట్టు? రే నిషేధం, పెద్ద చిన్న లేకుండా ఏంట్రా మాటలో? పర్లేదు డిఎస్పీ, పిల్లవాడే కదా అనని. మీకు తెలియదు బాబు, వీడికి పొగరెక్కువ, తలబిరిస్తానో చాలా ఉంది. కనిపిస్తూనే ఉంది. టీ తాగుతారా స్వామి? అంటే ఏంటి? నోరు మూసుకుని నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్ళు అనేగా నీ మనసులోని మాట. భలే కనిపెట్టాడు మామోయ్. అరే నోరు మూసుకుని స్వామి టీ ఇవ్వు. ఇస్తా గానీ మామ, ఇప్పుడు స్వామికి ఏదో ఒకటి జరుగుద్ది. అరే పాపం స్వామి చాలా మంచివాడు రా. నాయనా జానీ, ఏంటి నీకెవరి మీద కోపం? సమాజం మీద, ఈ మనుషుల మీద, లేకపోతే ఈ ప్రపంచం మీద? టీ తాగడానికి వచ్చా, సృష్టి గురించి తెలుసుకోవడానికి రాలే. డిఎస్పీ టీవో. తెస్తున్నా అన్న. అక్కడ ఏ రాయి లేదు, అలా పడ్డావు. స్వామి మీకు నమస్కారం. ఇంతవరకు ఎదుటివారి గురించి నా మనసులో ఏదనుకుంటే అది జరుగుద్ది, కానీ మీ విషయంలో అది రివర్స్ అయింది. నువ్వేమైనా దేవుడువా? దేవుడని కాదు కాని బాబు, వీడు చెప్పేది నిజమే. ఆయనకేంటి మామ అంత కోపం? ఇప్పుడేం చూసావు, ముందు ముందు చూస్తుండ్రా రకరకాల మనుషులు, విచిత్రమైన మనుషులు. నాకు కూడా ఒక టీ. ఆ స్వామిలో ఏదో పవర్ ఉంది మామ. ముందు నాకు టీ మామా. నిరంజన్ సార్ గురించి ఏదో మాట్లాడాలన్నారు. అద్దా, ఇందాక ఆయన కనిపించి ఓ లెటర్ ఇచ్చాడు. లెటర్ ఇచ్చాడా? కొంపదీసి అంత లేదులే, చీమాదోమ్మకు కూడా దేవుడు ఆహారం చూపిస్తాడు, నాకెందుకు మీ దయ నా మీద కలిగించేలా చేయటం లేదని బాధపడుతూ రాశాడు. అలాగా? పోనీ దయ చూపించండి మేడం. దయ చూపిస్తే ఇష్టం చూపించమంటాడు, ఇష్టం చూపిస్తే ప్రేమ చూపించమంటాడు. అవన్నీ మన వల్ల కాదులే సుభాషిణి. ఇంకా ఎలాంటి వెర్రి వేషాలు వేస్తాడో చూసి అప్పుడు ఆలోచిద్దాం. పద పోదాం. ఇదిగో నిషేధం, వచ్చి డబ్బులు తీసుకో. ఎందుకమ్మా, నేను వస్తున్నాను కదా.
అయ్యో నీకెందుకు డిఎస్పీ నిషేధాన్ని పెట్టుకున్నావు కదా ఇప్పుడు పడుంటే ఏమయ్యేది ఇందా తీసుకో. సార్ 1/2 చేయమంటారా 2 ఇమ్మంటారా? నిన్ను 1/2 చేస్తా పోతలకి. నేను ఒకటియే చెప్పాను, ఇచ్చెళ్ళు. అర్థమైన వాళ్ళకి టీ ఇప్పించే టైప్ కాదు నేను. సార్ మీకు స్పెషల్ గా టీ తెమ్మంటారా? ఏరా బక్కేదవా? అబ్బా ఏంట్రా అప్పుడప్పుడు జరిగేది? తాట తీస్తాను వెదవా. మీ మామని డిఎస్పీ నమ్మను వెళ్ళు. నీ కరవడం తప్ప ఏమి చేత కాదు బెనర్జీ. అరిచే కుక్కలు కరవవు. వస్తా. సార్ మీరేం కంగారు పడకండి సార్. ఇంకో గంట 2 గంటల్లోనూ ఆ బెనర్జీ సార్ కి పెద్ద బ్యాండ్ పడిపోతుంది. చూస్తూ ఉండండి. నిజమారా? ఎంత చల్లటి మాట చెప్పావురా. ఏంటి మా అమ్మ డబ్బు పంపించిందటగా? ఈ యదవ అన్ని ఎంక్వైరీలు చేస్తున్నాడు అనమాట. ఏంటి మా మాట్లాడవు? మా అమ్మ డబ్బు పంపిందా లేదా? అవునయ్యా, నా చెల్లి నాకు పంపించింది. అయితే ఏంటంట? నీ చెల్లెలు నీకు పంపిస్తే ప్రాబ్లం లేదు, కానీ నీ చెల్లెలు కొడుకు పంపిస్తేనే నీకు ప్రాబ్లం. అనవసరంగా వీడిని తగిలించుకున్నానే. వీడిని పంపే ఏర్పాటు చేయాలి. సార్ టీ రెడీ. నెత్తిన పోసుకో. నాకు అందమైన గుణవంతురాలైన భార్య వచ్చిందని మీ అందరికి తెలిసి అనవసరంగా టీ అంత నేలపాలు చేశాడు. మామా ఆయన పేరు పాండు రంగారావు కదూ? వదిలేరా, పాపం కొత్తగా పెళ్ళయింది. లేదు మామా, ఆయన ఇక్కడి నుంచి ఆయన పెళ్ళాంతో ఎన్ని కష్టాలు అనుభవిస్తాడో చూస్తూ ఉండు. పద పోదాం.